బెంగుళూరు కన్నడిగుల సొంతం. ఇక్కడికి ఎవరైనా రావాలంటే ఖచ్చితంగా కన్నడ నేర్చుకోవాల్సిందే. కన్నడ మాట్లాడుకున్నా, మాట్లాడే ప్రయత్నం చేయకున్నా మిమ్మల్ని అవుట్ సైడర్గానే చూస్తాం. గుర్తుంచుకోండి. ఇది ఓ కన్నడ వ్యక్తి ఇటీవల ఎక్స్ లో పెట్టిన వార్నింగ్. దీంతో సోషల్ మీడియాలో మరోసారి కన్నడిగుల ప్రాంతీయవాదంపై దుమారం చెలరేగుతోంది. మరి నమ్మ కర్ణాటక కాన్సెప్ట్ ఎంతవరకు కరెక్ట్? ఈరోజు బిగ్ స్టోరీలో తెలుసుకుందాం. సాధారణంగా ప్రాంతీయ భాష, సంస్కృతి, సాంప్రదాయాలపై ఎవరికైనా అభిమానం ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరి ప్రాంత సంస్కృతులను వారు గౌరవిస్తూ ఉంటారు. తమిళనాడు అయితే మాతృభాషకి వాళ్ళు ఫుల్ ప్రయారిటీ అనే మాట మనం వింటూనే ఉంటాం. అయితే కర్ణాటకలో ఈ అభిమాన డోసు ఇంకాస్త ఎక్కువనే చెప్పాలి. కన్నడ రాకపోతే మీరు వేరే రాష్ట్రాలకు వెళ్ళి బతకండి అని చెప్పే రేంజ్ కి ఇది వెళ్ళిపోయింది. ఇదిగో ఈ రేంజ్ లో అన్నమాట. గత ఏడాది సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో అప్పట్లో దుమారం రేపింది. We are Kannadigas first. If you are Indians, you can go to other states also. Hyderabad is there, Chennai is there. Not India. No, we are Kannadigas. We are Kannadigas only. ఇలా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి ఏదో ఒక చేదు అనుభవం ఎదురవుతూనే ఉంది. ప్రభుత్వం సైతం వీరి డిమాండ్లకు తలగ్గుతోంది. కర్ణాటక ప్రజలకు మేనేజ్మెంట్ ఉద్యోగాల్లో 75%, నాన్ మేనేజ్మెంట్ జాబ్స్ లో 50% కోటాను కేటాయిస్తూ బిల్ తీసుకురావడమే ఇందుకు నిదర్శనం. ఇంగ్లీష్ బిల్ బోర్డింగ్లను సైతం నిరసనకారులు వ్యతిరేకిస్తున్నారు. దీనిపై వలసదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చి కర్ణాటకలో, ముఖ్యంగా బెంగళూరులో పనిచేస్తుండడం వల్ల అది తమ సంస్కృతి, భాషపై ప్రభావం చూపిస్తుందేమోనన్న భయంతో అక్కడి వారు ఇలా తమ నమ్మ కన్నడ కాన్సెప్ట్ ను గొంతెత్తి చాటుతున్నారు. భాష మీద అభిమానం, సంస్కృతిని కాపాడుకోవాలనే ఆలోచనతో కన్నడకు ప్రాధాన్యం ఇవ్వడం సమంజసమే అయినా ఇలా బలవంతం చేయడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. मालूम नहीं मेरे को। ಅದಕ್ಕೆ ನಾನೇನ್ ಮಾಡ್ಲಿ? क्या बोल रहा है मेरे को? ಕನ್ನಡ ಮಾತಾಡೋ. కొంతమంది కన్నడిగులు సైతం దీంతో ఏకీభవిస్తున్నారు. కన్నడ భాషపై అభిమానం శృతి మించుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే వైఖరి ఇతర రాష్ట్రాలకు పాకితే భిన్నత్వంలో ఏకత్వం అనే కాన్సెప్ట్ పై ప్రభావం చూపవచ్చని, ఫలితంగా ఐక్యత దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే వాటి బిగ్ స్టోరీ. ఇలాంటి బిగ్ స్టోరీస్ కోసం ప్రతిరోజు వేటి న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. దాంతోపాటు వేటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.